జగిత్యాల మామిడి రైతాంగానికి ఈ ఏడాది నష్టాలు తప్పవా? డిసెంబర్, జనవరిలో తీవ్ర చలిగాలులు మామిడి పూతపై ప్రభావం చూపాయా? చలి, మంచు కారణంగా తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతాంగంపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 35,000 ఎకరాల్లో మామిడిని పండిస్తున్నారు. వరి, పసుపు తర్వాత మామిడి పంటకే ఇక్కడి రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. జగిత్యాల మామిడికి దేశ విదేశాల్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడి మామిడికాయ సైజుతో పాటు అధిక పోషకాలు కలిగి ఉండడం వల్ల జగిత్యాల మామిడికి విదేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ప్రతి మామిడి సీజన్లో ఒక్క జగిత్యాల నుంచే 500 కోట్ల మామిడి ఎగుమతవుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగిత్యాలలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రతి ఏటా ఈ మామిడిని దేశం నలుమూలలకు ఎగుమతి చేస్తారు. ముంబై, పూణే నుంచి వ్యాపారులు ఇక్కడికొచ్చి రైతుల దగ్గర మామిడి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. అయితే గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా రైతులకు 2 రకాల నష్టాలు తప్పేలా లేవు. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతుల్ని నిండా ముంచేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా పొగమంచు, తీవ్ర చలిగాలులు మామిడి పూతపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే జగిత్యాల జిల్లాలో 20% తోటల్లో కూడా మామిడి పూత రాలేదు. డిసెంబర్లో పూత నుంచి పిందె దశకు చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం పరిస్థితి పూత దగ్గరే ఆగిపోయింది. మామిడి రైతులకు మెయిన్ ఈ వాతావరణం అనుకూలించకపోవడం ఒకటి, ఈ పూత వచ్చిన టైంకి తేనె మంచు అని, ఈ కాయ మంచు అని, ఈ మధ్య మచ్చకాయలు అని చెప్పేసి ఇది కొత్తగా స్టార్ట్ అయిపోయింది. ఏ మార్కెట్కి వెళ్ళినా రేట్లు రావట్లేదు, ప్లస్ సైజు కూడా చిన్నగా ఉండిపోతుంది. ఈ వాతావరణం అనుకూలించకపోవడం ఒకటి, భూమిలో సారం తగ్గిపోవడం, అలాంటి సమస్యల వల్ల మామిడి రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. డిసెంబర్ నెల చివరిలో చలి పంజా విసిరింది. జనవరి 2వ వారంలో చలిగాలులు వీచాయి. ఈ ప్రభావం ఎక్కువగా మామిడి పంటపైనే పడింది. ఇప్పటి వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 80% తోటల్లో పూత ఆనవాళ్లే కనిపించడం లేదు. దీంతో రైతాంగం ఆవేదన చెందుతోంది. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో పూత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వచ్చిన పూత కూడా రాలిపోతూ ఉండడం మరింత కలవరి పెడుతోంది. ఇదే సమయంలో జనవరి చివరి వారం నుంచి వచ్చే పూత మాత్రం రాలిపోదని, అది పిందెగా మారి మంచి కాయగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మామిడి పంట సహజంగా ఏప్రిల్, మే నెలలోనే చేతికి వచ్చేలా ఉండాలి. జూన్లో వర్షాల కారణంగా మామిడికి పురుగు పట్టే అవకాశం ఉంటుంది. మే నెలలో అకాల వర్షాలు, రాళ్లవానల కారణంగా పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో ఏప్రిల్, మే నెలలో పూర్తిగా పంట చేతికొస్తేనే రైతులకు లాభాలు అందుతాయి. జూన్, జూలై నెలలో మామిడిని తినడానికి పెద్దగా జనం ఆసక్తి చూపరు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట బాగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. యాక్చువల్గా ఈ సంక్రాంతికే మామిడికాయలు ఇంత రావాల్సింది. ఈ సైజులో సంక్రాంతికి రావాలి. అందువల్ల 9th, 10th వచ్చేసింది, 11th వచ్చింది, మీ దగ్గరకు వచ్చేసింది. సరే, లేట్ క్రాప్ వస్తుంది. రెండోది, గత 3 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే మామిడి రైతు ఎప్పుడు సంతోషంగా లేడు. తేనె మంచు పురుగు అని, మంగు అని, రకరకాల వ్యాధులతోటి రాలిపోతున్నవి. ఫ్లవరింగే లేట్ వస్తుంది, పూతనే లేట్ వస్తుంది. తద్వారా ఏమవుతుంది, మే ఎండింగ్ వరకు వెళ్తుంది క్రాప్. మే ఎండింగ్లో జూన్ ఫస్ట్ వీక్లో వర్షపాతం వచ్చేసి అప్పుడు ఆటోమేటిక్గా పురుగు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తే 80 రూపాయలు ఉంటుంది కేజీ, మేలో వస్తే 20 రూపాయలు కూడా లేదు, 10 రూపాయలు కూడా లేదు. లాస్ట్ టైం నాకు తెలిసిన ఫార్మర్స్ చాలామంది తోటల మీద, చెట్ల మీద వదిలిపెట్టారు మామిడికాయలు. తెంపితే ఖర్చు అయిపోతున్నాయి, ఆ ఖర్చు కూడా రాలే. ప్రభుత్వం ఏమైనా అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు మేము అనేక రకాల స్ప్రేలు చేస్తున్నాం. అది రైతుకు భారమైనా చేస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే గత 4 years నుండి 4 years నుండి మామిడి తోట అసలు వేసుకొని ఎందుకు పెట్టినాం అనే ఫీలింగ్ వచ్చారు జనాలు, రైతులు కూడా. 4 సంవత్సరాల నుంచి మామిడి తోట ఖాతా లేదు అసలే. ఒకటి దాంతో ఒక ఖాతా కాసినా కూడా మచ్చరోగం అని, అకాల వర్షాలతోటి, రకరకాల సమస్యలతోటి అంటే టైంకి దెబ్బతింటుండ్రు. ఈ మధ్యకాలంలో అయితే అసలు 4 years నుండి పంటనే లేదు, క్రాప్ లేదు. ఒకవేళ పూత వచ్చినా కూడా ఇప్పుడు ఈ మొగులు అవుతున్నాయి అన్న. ఈ మొగులతోటి ఆయనతో పూత ఖరాబ్ అవుతుంది, మొగులతోటి పూత పోతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక అనుకూలమైన వాతావరణం లేదు, ఖాతాలు లేవు. ఇప్పుడు మ్యాక్సిమం మా ఊళ్ళోనే ఒక 200 ఎకరాలు తీసేసారన్న మామిడి తోట. లక్ష్మీపూర్లో అంటే తక్కువ ఉంటుంది మామిడి తోట ఉండే, 300-400 ఉంటుంది, 300-350 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు 200 ఎకరాలు తీసేసారు. అందరు ఏంటంటే వేరే పంటలు, ఇతర పంటలకు డైవర్ట్ అయిపోయారు. మళ్ళీ దాంతోపాటు మామిడి తోటలకు వాతావరణం ఒకటి ప్రాబ్లం అవుతుంది. రెండు ఏంటంటే కోతుల సమస్య కూడా ఎక్కువ అయిపోయింది అన్న. ఈ ఎండాకాలంలో ఎక్కడ పంటలు ఏమి ఉండవు. ఉండకపోయేసరికి కోతులు ఏం చేస్తున్నాయి అంటే వీటి మీద అటాక్ చేసి ఆ కొరికేసరికి పండు ఖరాబ్ అవుతుంది, పురుగు అవుతుంది. అలా వస్తుంది కానీ అది నిలవట్లేదు, పూత పూస్తుంది, నిలవట్లేదు. ఒకప్పుడు జగిత్యాలు బ్రాండ్ తెలంగాణలో పెద్ద బ్రాండ్
జగిత్యాలనేది మామిడి తోటలకు. కానీ ఇప్పుడు మొత్తం ఆ బ్రాండ్ మొత్తం తగ్గిపోయి భూసారం అంతా తగ్గిపోయి మొత్తం మామిడి తోటలు మొత్తం తీసేస్తున్నారు. మామిడి తోటలు మొత్తం తీసేసి అన్ని పొలాలు చేస్తారు. మాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. మేమే కట్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ క్రాప్ రావట్లేదని కట్ చేద్దామని రెడీ అయినాము. మొత్తానికి క్రాప్ రావట్లేదు. గత 4 సంవత్సరాల నుంచి క్రాఫే రావట్లేదు. రోగాలు వస్తుందా మామిడికి? మచ్చ రోగం ఒకటి, ఈ పూత నిలవట్లేదు, పిందె నిలవట్లేదు, అసలే నిలవట్లేదు. తేనె మంచు బాగా వస్తుంది, తేనె మంచు బాగా ఇబ్బంది అవుతుంది. లేదండి, స్ప్రే వల్ల చేస్తున్నాం కానీ స్ప్రే వల్ల ఏం ఉపయోగాలు లేవట్లేదండి. ఇప్పటికీ 2 సార్లు చేసాము మా తోటలో, 2 సార్లు స్ప్రే చేసాము, అయినా కూడా ఏం లేదండి. ఈగ వల్ల మంచు వల్ల ఈగ బాగా వస్తుంది. ఉద్యానవన అధికారుల సలహాలు పాటిస్తూ వాళ్లు చెప్పిన క్రిమిసంహారాలను పిచికారీ చేస్తే మంచిది. ఇదే సమయంలో పూతకు చీడ రాకుండా మామిడి తోట మధ్యలో దుక్కి దున్నడం, ఎరువులు చల్లడం, తోటకు సరైన నీటి సదుపాయం ఉండేలా చూడడం అనివార్యమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జగిత్యాల మామిడి రైతాంగానికి వరుసగా ఈ ఏడాది కూడా నష్టాలే రాబోతున్నాయి. దీంతో రైతాంగం అంతా మామిడి పంటను తీసేసి ప్రత్యామ్నాయం వైపు వెళ్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతాంగం అంతా వేడుకుంటున్నారు. తాజాగా ఈ సీజన్లో అధిక చలికి మామిడి పూత రాలేదు, సంక్రాంతికి వరకు రావాల్సిన ఖాతా రాలేదు. దీంతో రైతాంగం అంతా లబోదిబో అంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. మరి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ప్రత్యేకించి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, జగిత్యాల నుంచి.